మీకు సమాధానం కలుగునుగాక. ఏది ఏమైనా మార్పు అన్నది చాలా ముఖ్యం. No matter whatever it is, transformation is very important. మీకు తెలుసా, పాత నిబంధన తరువాత క్రొత్త నిబంధన మొదలయ్యే వరకు 400 సంవత్సరాలు ఇది ఎవ్వరితోనూ మాట్లాడలేదు. Do you know? ఎంతమందికి తెలిసి మాట? How many of you know there was a gap between the Old Testament and the New Testament of nearly 400 years? God did not speak at all. ప్రవక్తలు లేరు. There were no prophets. ఏ వచనం అనుకుంటున్నారు మీరు? మలాకి 4వ అధ్యాయం 5, 6 ఒకసారి చూద్దాం. Malachi chapter 4 verses 5 and 6. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును సప్పింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ వచనము కంప్లీట్ అయిన తర్వాతనే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. The Lord did not speak for 400 years after this verse was spoken. This was the last దేవుని one. స్వరం ఎవ్వరికి వినిపించలేదు. No one could hear the voice of the Lord anymore. మౌనంగానే ఉన్నారు. The Lord was absolutely silent. మరి ప్రజలందరూ ఎలా గడిపి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. Think about what would have happened to the people when they could not hear God. ప్రవక్తలు లేరు, దేవదూతలు లేరు, దేవుని స్వరము లేదు. There were no prophets, there were no angels, there were no priests and prophets. మరి ఆ మౌనం వెనకాల దేవుని యొక్క మర్మం ఏమిటి? So what is the revelation in the silence of God? ఎందుకంటే ఈ మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాలతో పాత నిబంధన ముగిసిపోయింది. Because with Malachi chapter 4 verses 5 and 6, the Old Testament was completed. అంటే దేవుడు మౌనంగా ఉన్నారు అంటే ఆ మౌనంలో కూడా దేవుని యొక్క పని ఉంది అని అర్థం. God's work is still being found even when he remains silent. Hebrew ఒకసారి language. గలీషియన్స్ 4:4 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడివాడాయను. ఇది నెక్స్ట్ స్టెప్. This is the next step. దేవుడు మౌనము వెనకాల ఏంటంటే అందరూ కాదు, ప్రవక్త కాదు, యాజకుడు కాదు, దేవదూత కాదు, నేనే వెళ్దాము అని ఆ మౌనం వెనకాల ఆయన తీసుకునే నిర్ణయం అది. The decision behind the silence of God was this: he didn't want to send the angels or the priests or the prophets anymore. He decided that he himself has to visit the people. తన కుమారుని పంపించడానికి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధపరుస్తున్నారన్నది మనుషుల ఊహకి అందదు. God was preparing this for his own purpose. ఎందుకంటే ఆ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగం చేసిన దానికి ఇంకా దేవుడు లేడు, శిక్షలే. అందుకనే మనిషి ఒక పరిస్థితి మారినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం మీదనే దృష్టి పెట్టుకుని దాని మీదే వెళ్ళిపోతారు. చూసారా, ఆ కాలంలో కూడా అదే జరిగింది. And that was the reason why Israelites had to face a punishment for 400 years, because God was not there in their life at all. ఆ Like many కాలంలో people would like to focus on the problems and they focus only on it. ఇశ్రాయేలు జనాంగము పరీక్షలు, శిక్షలు అవన్నీ ఎదుర్కొంటున్నారు. The Israelites were facing the consequences of their sins, that is punishment. ఎవరి దగ్గర? With whom? అంతియొకస్ అని చెప్పి ఒక రాజు ఎంటర్ అవ్వడం జరిగింది. And then comes Antiochus. యెరూషలేము దేవాలయాన్ని ఫస్ట్ అపవిత్రపు చేశాడు. He was the one who defiled the temple of Jews, that is the temple of God. నిజమైన దేవుని ఆలయాన్ని ఆ కాలం నుండే కాదు, ఈ కాలం వరకు కూడా పాడు చేసుకుంటూనే వస్తున్నారు. కానీ పైకి మాత్రము దేవుని ఆలయము అని అంటారు. దేవుడు ఏమంటున్నారు? ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము అని మీరు అనుచున్నారే అని వాక్యం చెప్తుంది. The Lord himself will be telling, you are saying temple of the Lord, but the temple of the Lord. But in reality, you have been corrupting and defiling the temple of the Lord, though you say it with your mouth. దేవుడు వెళ్ళిపోయారు, దేవాలయాలు మాత్రమే మిగిలిపోయాయి. God has departed, only the temples are remaining and its ruins. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి కావలసిన భాషని, ఆయన నడవడానికి కావలసిన త్రోవలని, మార్గాలు, ఎందుకంటే ఆ కాలంలో రోడ్లు లేవు.
There were no roads. There were no tar road like what you see now. ఈ విధంగా దేవాలయాన్ని నాశనం చేసి వాళ్ళు పరిపాలిస్తూ, వాళ్ళు తిరగడానికి సంతోషంగా వేసుకునే అవన్నీ కూడా మనిషి కుమారుడు వచ్చి దాని మీద నడవడం అన్నది జరిగింది. They destroyed the temples, laid the so-called roads, and that was useful for the Son of Man to come and walk over it. అంటే వాక్యాన్ని పోల్చి మీరు చూసారనుకోండి, మాథ్యూ 3:1 ఒకసారి చూద్దాం. If you have to go through the scriptures, let's go to Matthew chapter 3, verse 1. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయు అరణ్యములో ప్రకటించుచుండెను. 400 సంవత్సరాల తర్వాత ఆ మాట మరలా బయటకు వచ్చింది. After 400 years, long silent years, this word came forward. అప్పటి వరకు కూడా మనుషులు నార్మల్ గానే ఉన్నారు. People were leading their normal lives. నిన్ను సృష్టించిన వాడికి నీ మీద పూర్తి హక్కులు ఉండాలి గాని నిన్ను సృష్టించిన ఆయన మీద నువ్వు పూర్తి హక్కులు పొందుకోవడం ఏంటి? నాకు The అర్థం Lord- కావట్లేదు. The Lord who has created you should have absolute authority over your life. Who are you to exercise authority against the Lord and set rules and regulations for Him? జాన్ 1:11 ఒకసారి చూద్దాం. జాన్ చాప్టర్ 1 వర్స్ 11. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరి దగ్గరకు వచ్చారు? స్వకీయులు. స్వకీయుల దగ్గరకు వచ్చారు. To whom did He come? He came to His own, and His own did not receive Him. Verse 11 of కదా, John chapter 1. వచ్చారు కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదంట. But they did not receive Him. They did not accept Him. మరి ఆ కాలంలో అంగీకరించినప్పుడు ఈ కాలంలో ఎంతమంది అంగీకరించగలుగుతారో ఆలోచించండి. When they did not accept Him or receive Him at the beginning, why do you think people will receive Him now? అంటే అంగీకరించకపోవడానికి దేవుడికి శక్తి లేదా? Do you think God does not have the power to make people accept Him? అక్కడ ప్రాబ్లం ఏముంది తెలుసా? Where does the problem lie? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉన్న ఒక రోగం చెప్తాను నేను మీకు. I'm talking about the sickness or the disease that is prevalent in the world. దేవుడి విషయంలో కూడా వారు ఎదురు చూసే విధంగా దేవుడు లేకపోవడం వల్లనే ఆయన అంగీకరించలేదు. They did not accept God because God did not fulfill their understanding. I mean, the people's understanding. That's why they did not accept God. నేను మీకు చెప్పాను కదా నామాను గురించి. I told this like about Naaman. ఆయన ఎలీషా వచ్చి తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేస్తాడు అనుకున్నారు. Naaman was expecting Elisha to come and lay hands over Naaman and pray for him. అదే విధంగా వీళ్ళు ఎట్లా అనుకున్నారు? దేవుడు ఎలక ఖడ్గం పట్టుకుని వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని వచ్చారు. కానీ వాళ్ళు అనుకున్న విధంగా మనుష్య కుమారుడు రాలేదు కదా, వేరే విధంగా వచ్చారు. The Jews expected the arrival of the second coming, the first coming of God in the form of a king, a powerful king with a sword, with an arm bearer, with a shield and all these things. But that expectations was not ఈ fulfilled. రోజు మీరు క్వశ్చన్ వేసుకోండి, నువ్వు ఏ విధంగా ఎదురు చూసినట్టు దేవుడు లేరని నువ్వు అనుకుంటున్నావు? How are you నీ therefore? నీ అభిప్రాయంలో దేవుడు ఉండాలా, దేవుడు అభిప్రాయంలో నువ్వు ఉండాలా? Should you be into the likeness of the thoughts of God, or should God be in your likeness and your thoughts? Think about it. How many times you also wanted God to behave and conduct the way you wanted Him to? వాళ్ళకి సత్యం తెలుసు. They do know the truth. యెషయా ప్రవక్త ద్వారా కన్యక గర్భమందు పుట్టి కుమారుడు కనును, ఆ కుమారుడికి ఇమ్మానుయేలని పేరు పెట్టునని వాళ్ళకి తెలుసు. The Jews very well know that the coming of Jesus or the Messiah would be through a virgin, and then you will name this as Emmanuel. They మరి know it. తెలిసిన తర్వాత కూడా వాళ్ళ అభిప్రాయం హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? What was the reason that their opinions were dominating even after they knew the truth? ఎందుకంటే దేవుడు వాక్యము వాళ్ళకి అనవసరము, వాళ్ళ అభిప్రాయము అవసరము. Because they were not bothered about considering the word of God, rather than they want to consider their own opinions and their own thoughts were ఎందుకంటే dominating over the word of God. వారి ఉద్దేశమే ముఖ్యం కాబట్టి. Their opinions were dominating, and this part you have to remember, are your opinions also dominating over the word of God, the desires of your కాబట్టి heart? యూదులు ఒక సింహం లాగా వస్తారని ఎదురు చూశారు పాపం వాళ్ళు. The Jews expected the king to come like a real lion. మరి క్రీస్తు గొర్రె పిల్లలా వచ్చారు కదా, But అది Jesus- వాళ్ళకి కాస్త కష్టంగా But అనిపించింది. Jesus came as a lamb, therefore they were not able to digest that particular fact. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కిరీటం పెట్టుకుని వస్తారని అనుకున్నారు, కానీ క్రీస్తు ముళ్ళ కిరీటం పెట్టుకుంటానికి వస్తారని చెప్పి వాళ్ళు డైజెషన్ చేసుకోలేదు, కాబట్టి ఈయన దేవుడు కాదు.
They expected the king to come with having a crown, but they didn't expect the Son of Man will be having a crown of thorns. So they didn't expect that, so therefore they didn't consider him as Messiah. దేవుడికి ముందే తెలుసు The Lord God knew very well in ahead of time. కదా. పేతురు అంటాడు, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, Peter says, Lord, wherever you go, I will follow you. I'll come. చావనైనా చస్తాను కానీ నేను మిమ్మల్ని వదలను. He says, even unto death I will follow you. అప్పుడు అంటారు, కోడి కొయ్యకు ముందే 3 మార్లు నీవెవరో నేను ఎరగనని నువ్వు చెప్తావు. And the Lord was telling, even before the rooster can crow 3 times, you will deny me 2 times, you will deny me 3 times. ఆ వాక్యం ఒకవేళ మీ ప్లేస్ లో ఉండి నేను వింటే If I were receiving what Peter was నేను told, అలా ఉండకూడదని పలకను. I will not say that this is how I want to be. పేతురులాగా స్టేట్మెంట్స్ ఇవ్వకుండా నా విశ్వాసాన్ని గురి పెట్టుకొని దాని ప్రకారము వెళ్తానని అనుకుంటాను I నేను. will not give any excited statements or statements of the air, but rather focus on what the Lord said and keep that as a target. ఐజియా 53:3 ఒకసారి చూద్దాం. ఐజియా 53:3. యెషయా 53వ అధ్యాయము 3వ వచనం. అతడు నీకరింపబడివాడని ఆయను, మనుషుల వలన విసర్జింపబడివాడును, వ్యసన కాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అదే జరిగింది. ఆ కాలంలో జరిగిన గురించి మాట్లాడలే, ఈ కాలంలో కూడా అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంది. He was despised and we did not esteem him. Just not then, even now, this is what is happening. Every క్రీస్తు generation. తనను తాను తగ్గించుకోవడము ఇశ్రాయేల్ జనాంగానికి నచ్చలేదు. దేవుడైతే అట్లా చేయరు కదా అని అంటారు. The Israelites did not like the way this thing was going on, because they said if God were there, he wouldn't have allowed this to happen. మమ్మల్ని రక్షించే రాజు మమ్మల్ని రక్షించాలి, ఆయనే రక్షించుకోలేకపోయారు అని చివరి దాకా కూడా వాళ్ళు నమ్మలేదు. The Jews were having a thought that the king, when he comes, he will save us, but they didn't want the Lord himself to be saved, so they didn't believe in him. అద్భుతాలు చూడలేదా? చూశారు. In fact, they saw various signs and miracles and wonders. ఆశ్చర్య కార్యాలు చూడలేదా? చూశారు. They did not see great works of the Lord. In fact, they did see, అయినా నమ్మలేదు, yet they did not believe in him. అయినా ఆయన్ని తృణీకరించారు. Yet they forsake him and they despised him. ఎందుకని? Why? వాళ్ళ మైండ్ లో దేవుడు ఇలా కావాలి అనుకుంటారో అలా లేరు కాబట్టి. Because they wanted God in their set standards of their frame of mind, and they didn't want God to display in a different way. ఈ రోజు మీరు ఎట్లా అనుకుంటున్నారు? How are you thinking? నమ్మించడం చాలా కష్టం. To make a person believe is very difficult. ఎందుకంటే శిలువ మరణానికి ముందే 70 మంది శిష్యులు ఇది కఠినమైన బోధ అని వెళ్ళిపోయారు. And many disciples said, this is a hard saying and we are getting offended. And many people departed from Christ that day. ఒకలైతే అప్పగించడానికి 30 వెండి నాణాలకి వెళ్ళిపోయాడు. And one of the prominent disciples wanted to sell his loyalty for 30 shekels of silver to the Jews. చివరి లాస్ట్ సప్పర్, చివరి కమ్యూనియన్ తీసుకునే ముందు వెళ్ళి 30 నాణాలకి సిద్ధపరుచుకొని వచ్చి కమ్యూనియన్ లో కూర్చుని నేనా. In the case of Judas Iscariot, he sold Jesus for 30 shekels of silver and partook in the communion. మీరు దేవుడు అంటే ఏ అభిప్రాయాన్ని ఫిక్స్ చేసుకున్నారు? వాళ్ళు ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నారో చెప్పేసాను. ఖడ్గం పట్టుకుని వస్తారు, నన్ను రక్షిస్తారు, ధైర్యంగా ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. The Jews wanted their king and the savior to be having a sword like a king, having a scepter, having a crown, but then it did not fit into their imagination. But in the same way, how about you? How are you considering God to be? ఈ కాలంలో కూడా మనుషులు వాళ్ళ అభిప్రాయాన్ని ఫిక్స్ చేసుకున్నారు. మీకు తెలుసా? Do you know people now also have fixed their thoughts that ఫ్రీ this is విల్ how అని ఫిక్స్ చేసుకున్నారు. they have fixed something called as a free will. ప్రేమ కలిగిన దేవుడు అని ఫిక్స్ They have చేసుకున్నారు. fixed that God is only love. దయ కలిగిన దేవుడు అంతే. నేను ఎన్ని చండాలపు పనులు చేసిన, పాపం చేసిన, దేవుడికి విరోధంగా మరణకరము కల పాపం చేసినా కూడా దేవుడు ప్రేమ కలిగి నాకు ప్రేమ చూపించాలన్న మైండ్ ఫిక్స్ They చేసేసుకున్నారు. fix their thought that God is always love, compassionate, showing mercy, immaterial of even if I commit sin, if I do any wrong things also, God దేవుడు still అయితే loves me. అలా మాట్లాడరు కదా. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళ నువ్వా? They don't have proper fellowship and understanding of God, but they say God means he will not speak like anger. He will not speak like that. నువ్వు Therefore, చూసావా? who is God? Have you seen God to make a comment like that? ముట్టుకున్నావా? Have you touched him ఆయన స్వరమైన విన్నావా? or at least heard him?
ముఖాముఖిగా మాట్లాడావా? Did you speak to God face to face? మరి ఎలా Well, చెప్పగలుగుతావు? how is it you can say that this ఎలా is all God? తెలుస్తది How do you know? ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడని? How do you know that God is only limited to mercy and ప్రేమ compassion? కలిగి దయ కలిగి ఉన్నారు కాబట్టే రక్తం చిందించడం జరిగింది. అదొక్కటి చాలు. నువ్వు కొత్త అభిప్రాయాలతో పని లేదు. Because of his love and compassion and mercy towards you, he's already shed the blood for you. That alone is sufficient, but that doesn't mean you can take advantage of that. మరి Amen. దేవుడైతే కష్టాలు ఇవ్వరు కదా, ఆయన కష్టాలు పడ్డాడు కాబట్టే నాకు కష్టాలు వచ్చాయని అంటారు. అంటే నువ్వు తెచ్చుకున్న కష్టాలకు కూడా ఆయన మీద తోసేసావు. ఈరోజు బ్రతుకుంటానికి కారణం ఆయన అన్నది రియలైజ్ అవ్వట్లేదు, కానీ నీ కష్టాలకి కారణం ఆయనే అని చెప్పి మాత్రం మనుషులు, అంటే వాళ్ళ అభిప్రాయాలు చూడండి ఎట్లా వెళ్తున్నాయో. You are the one who was the reason to invite the troubles in your life, but then you are saying Jesus himself had struggles in his life. That's why even I am also having struggles in my life. Or you're going to the extent of telling that, oh, when Job also was suffering, even I am also suffering. Look ఇంకొకటి at the way కూడా, you're blaming. ప్రభువా ఈ దెయ్యాన్ని తీసేయండి, ఈ అప్పులు తీసేయండి, ఈ కష్టాలు తీసేయండి, ఈ బాధలు తీసేయండి, నా కొడుకు నా మాట వినాలి, మా అమ్మ నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నా భర్త నా మాట, అంటే దేవుడికి లెక్క అప్పచెప్తూ ఉంటారు. And here are some people who dictate terms to God and say, God, take away these loans from me. This boss should go away from me. Let my son listen to me. They dictate terms. అంటే నువ్వు లెక్క ఎవరికి ఇస్తున్నావు? Whom are you giving your accounts to? ఆయనకి నువ్వు లెక్క అప్పచెప్పాలి. You have to be accountable to yourself, to కానీ God. నువ్వు ఆయనకేం చెప్తున్నావు? But what are you telling to him? ఆ? వాళ్ళని రప్పించకండి, వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళకి ఏం పెట్టకండి, వాళ్ళకి ఏం చేయకండి, అంటే దేవుడికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. Are you not giving instructions to God and saying, God, this is how it has to be, and you also be like that? నీలో దేవుడు ఉన్నాడా, అభిప్రాయం ఉన్నదా? Who is there, God or your opinions? నీలో లాయల్టీ ఉందా, కన్వీనియంట్ ఉందా? Is there loyalty or convenience? కదా, దేవుడితో కవెనెంట్ ఉండాలి, కానీ దేవుడితో నీ అవైలబిలిటీ ఉండకూడదు. There should not be availability of yours, but then you need to have carrying the covenant of God. ఓకే, నువ్వు నిబంధన కలిగి ఉంటే దేవుడితో ఇమోషనల్ కవెనెంట్ కలిగి ఉంటాను. If you have a covenant or an agreement with God, you will be emotionally connected to him. ఎంతో ప్రేమ కలిగిన ఆ నిబంధన కనెక్షన్ లో ఉంటావు. You will really show love and you will have connection with him. కానీ అవైలబిలిటీని బట్టి నువ్వు నాకు కనెక్ట్ అవుతున్నావు అని అంటే నీకు నచ్చినప్పుడు నువ్వు వస్తావు, నచ్చనప్పుడు తప్పుకుంటావు అన్నమాట. Whenever you're available, only then you're getting connected to God, means that is not correct, because it's up to you. You go on when you come and you go out ఇటువంటి when you మైండ్ సెట్ ఉన్న పీపుల్, వాళ్ళకి అభిప్రాయానికి తగ్గట్టు దేవుడు లేకపోతే ఇంకా దేవుడు కాదు, అంతే, ఫిక్స్ అయిపోయింది, and if మైండ్ their అయిపోయింది. opinions are not considered, and if their not opinions are really agreed, then they will say it's not God, it cannot be God. ఆ కాలంలో యూదులు చేసిన తప్పే ఈ రోజు కూడా మనుషులు చేస్తున్నారు అన్నది ఒకసారి గ్రహించండి. I'm just reminding you that whatever mistakes the Jews had committed mistakes then, same mistakes are being repeated in a different form nowadays. ఎందుకంటే ఒక మనిషిని సిలువ వేసేయడము, లేకపోతే ఒక మనిషి సాక్ష్యాన్ని నాశనం చేయడము, లేకపోతే ఒక మనిషి యొక్క కుటుంబాన్ని నాశనం చేయడము, అది క్రీస్తు నుండి వచ్చినది కాదు, దుష్టుని నుండి వచ్చిందే మాత్రం. Destroying a man's image, character assassinating, speaking behind him is definitely not the characteristics that come from Christ. This has come from the evil ఏదో one. చేసి నేను ఏదో గెలిచానని అనుకుంటున్నారు. People think that they have won something over. గెలుపు హింసలో లేదు, త్యాగంలో ఉంటది, Winning is not సాక్రిఫైస్ లో ఉంటది. ఇది winning. తెలియకుండా, తెలియని భ్రష్టత్వంలోకి మనుషులు వెళ్ళిపోయారు. Winning is not found in violence, but is there in sacrifice. The people don't understand that, but they want to do something of their own. నిజమైన బలము ఎదుటివారి కుటుంబాన్ని నాశనం చేయడంలో, ఎదుటివారి క్యారెక్టర్ని చంపడంలో అందులో లేదు. Real strength cannot be found in destroying other person or his family. ఒక That is not real. వ్యక్తిని రక్షించడంలో ఉంటది, చంపడంలో లేదు. To save is the most important thing. ఒకసారి జాన్ 18:36 చూద్దాం. జాన్ 18:36, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇది దైవజ్ఞానం అంటే. నిజంగా దేవుని యొక్క రాజ్యంలో, ఆ శుభ వార్తలో, అంత మంచి సత్క్రియలో, అంత మంచి ఆలోచనలో నువ్వు ఉండేటట్టయితే రాజ్యం యొక్క విలువ నీకు తెలిసి ఉండేది.
You will definitely know the importance of the kingdom of God when you know everything in reality. నువ్వు దేవుడి దగ్గరికి ఏ అభిప్రాయంతో ఆయన ఇలా ఉండాలి అనుకుని వస్తున్నావో ఒక్కసారి చెక్ చేసుకో. You need to ఒకవేళ check. ఇలా వస్తున్నావు, దేవుడైతే ఇట్లాగా, దేవుడైతే అలాగా, దేవుడైతే ఇట్లా ఉంటారు, దేవుడు ఆ అభిప్రాయంతో వస్తున్నావా? లేకపోతే ఆయన ఎలా ఉన్నాడో అలా స్వీకరించడానికి వచ్చావా? ఒకసారి చెక్ చేసుకో. You need to check what are the opinions of yours concerning God. What do you think about God? Vis-a-vis about, are you having the characteristics of God and the right things about God? Do you know about Him? ఎందుకంటే ఆ కాలంలో మనిషి కుమారుడు వాళ్ళ కళ్ళ ముందు ఉంటే కూడా ఆయన గుర్తించలేదు. ఆయన మిస్ అయిపోయారు ఆ కాలంలో. In that time when Jesus came in the human form, they missed that He was the Messiah. They thought that it is somebody else and they couldn't recognize Him. మరి ఈరోజు But what about nowadays? ఆయన వాక్యం అందరి చెవుల్లో వినిపించి చెప్పినా కూడా నమ్మట్లేదు. Even now, when the word of God is being shouted and told to them, people are not able to understand and receive Him. ఆయన వాక్యాన్ని మిస్ అయ్యావంటే ఆయన్ని మిస్ అయినట్టే. If you miss the word of God, it means you have missed Him. ఎందుకంటే మనిషి కుమారుడు మతాన్ని స్థాపించడానికైతే రాలేదు, కులాల్ని స్థాపించడానికి రాలేదు, మనుషుల్ని వేరువేరుగా చూడటానికి ఆయన రాలేదు. Know this for sure, that the Son of Man, or Lord Jesus Christ, did not come to establish any religion or a caste or a creed or any particular thing, but He came to establish the truth. ఇది కృపాకాలము. This is the period of grace. Indeed. కృపాకాలము అంటే మరి ఒక అవకాశం నీకు అనుగ్రహిస్తున్నాను. ఆ కాలంలో మిస్ అయినట్టు ఈ కాలంలో నువ్వు మిస్ అవ్వకుమి అని చెప్తున్నారు. Those people missed Jesus Christ and Messiah then, but now the period of grace never missed the Lord Jesus Christ, at least now. నేనైతే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం Amen. అక్కడ. That means the Lord is still emphasizing, telling that I'm still there to forgive you. ఒకసారి మాథ్యూ 21:38-39 చూద్దాం. Matthew 21, 38 and 39. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38, 39 వచనం. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడివేసి చంపిరి. ఇప్పటికీ అదే జరుగుతుంది. This is what is happening nowadays also. ఎంత సత్యం చెప్తున్నా, ఎంత మంచి మార్గం చెప్తున్నా, ఎంత మంచి చెవిలో వేసినా కూడా ఆ కాలంలో లాగా ఈ కాలంలో కూడా ఆయన వస్త్రాన్ని పంచుకున్నట్టు ఆయన గురించి 10 మంది 10 విధాలుగా మాట్లాడుకుని హేళన చేసి మాట్లాడుకుంటున్నారు. ఆ కాలానికి ఈ కాలానికి ఏం డిఫరెన్స్? As the clothes of Jesus Christ were torn into pieces, cast lots and distributed, so are these people who are spreading slander, spreading something which is not true. ఎందుకంటే సత్యం వాళ్ళకి తెలుసు. The reason being they know the truth. తెలియక జరిగిందా తప్పక ఏదో విధంగా కనికరం పొందుకుంటారు. If they do it out of ignorance, for sure they might get mercy. కానీ సత్యాన్ని లోపల దాచి పైన ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారు అని అంటే అటువంటి వారు పుట్టకుండుట మేలను మాత్రం చెప్తున్నా. ఎందుకంటే ఆ కాలంలో అన్నారు, నా తండ్రి చిత్తము లేకుండా నువ్వు నన్ను పట్టుకోలేవు, కానీ నన్ను అప్పగించిన వారికి అధిక పాపము కలదు, అటువంటి వాడు పుట్టకుండుట మేలు అని చెప్పి పిలాతు దగ్గర మాట్లాడడం జరిగింది. After knowing the truth, hiding the truth, still they behave like that. So it is good for them not to have been born. That's why I said, if people betray, it's good for them not to have been born. లూక్ 19:14 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. లూక్ 19:14. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్మను ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అంతే, మన ముందు మనతోనే ఉన్నట్టు కనబడతారు, కానీ వెనకాల జరిగేవన్నీ కూడా ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. These people appear to be as they are well-wishers or the people of the same thing thoughts, కానీ but in reality మీరు they are not. జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఏ విధంగా వస్తారో మీకు తెలియదు. But you need to discern and know who is who. జాన్ 1:10 ఒకసారి చూద్దాం. జాన్ చాప్టర్ 1:10. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకోలేదు. అంతే, లోకము తెలుసుకొనలేదు, అందుకనే వాళ్ళే పలుకుతున్నారు, ముందు తీసుకెళ్లి సిలువ వేయండి అని అన్నారు వాళ్ళే. The world did not know him. That's the reason they wanted Jesus to be crucified. మరి లోకాన్ని దేవుడు అందరూ
ప్రేమిస్తున్నారు, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నారు అని అందరూ పలుకుతున్నారు. ఒకప్పుడు అన్నది మర్చిపోతున్నారు. ఒకప్పుడు ప్రేమించారు. ఈ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని బాగా తెలుసు. The Lord very well knew ahead of times that the people are behaving in different ways. So that's the reason it says God so loved the world. It's a past tense, not that He is still loving everybody or the world. జాన్ 3:19 కూడా చూద్దాం. జాన్ చాప్టర్ 3 వర్స్ 19. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు ఏమనుకుంటారు? ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. What do people think? They make a statement. తెలియని వాళ్ళు పర్వాలేదు. If the people didn't know, it's a different aspect. క్రీస్తు తెలుసు, ఆయన నా పాపాల కోసం శిలువ మరణం చెందారు అన్నది నీకు తెలుస్తే చూడు, ఆ ఒక్క పాయింట్ చాలు ఈ తీర్పులోనికి నువ్వు వెళ్ళడానికి. One point, knowing that Jesus Christ came and died on the cross for your sins and you have to adapting to Him, that point is sufficient. ఎందుకంటే తీర్పు తీర్చొద్దని వాక్యం చెప్పింది. Because the word of God very clearly says, judge not and you will not be judged. ఎందుకంటే ఒకప్పుడు అదే ప్రవర్తనలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వెవరికి తీర్పు తీర్చొద్దు అని చెప్తుంది. Because you also were meant to be judged. Therefore, you are there in that state. Therefore, you ఒకరికి don't నువ్వు have any తీర్పు right to judge. తీరుస్తున్నావంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అని కూడా చెప్పేసింది. And it also says, if you are judging others, it means that you are judging yourself. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు తీర్పు విషయమై చాలా యెహోవా నియమమును బట్టే మనం తీర్పు తీర్చవాలని క్లియర్ గా ఉంది. The word of God very clearly says you are being judged according to the word of God. From both the Old Testament and the New Testament mentions the same. ఇది నీకు తెలియకపోయినా కూడా నువ్వు మాత్రము తీర్పులో ఉంటావు అంతే. ఎందుకంటే అది ప్రాబ్లం నీది, వాక్యాన్ని కాదు. Whether you know it or not, you are still coming under judgment because that's the word of God. The problem is yours, not the కాబట్టి word. తీర్పు తీర్చబడిపోయింది. Therefore, the judgment has already been pronounced. యాక్ట్స్ 3:13-15 ఒక్కసారి చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనం. యాక్ట్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 to 15. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అంతే. అంటే మీకు దేవుడు మృతులలో నుండి ఆయన్ని లేపెను అని మీరు పలికారు అంటే మీరు బ్రతికినట్టే. If you say the Son of Man has been lifted up, that means you are alive. ఎందుకంటే వారు చేసిన విధంగా తీర్పు తీర్చకుండా, చెప్పుడు మాటలు వినకుండా, కంటి చూపుతో తీర్పు తీర్చకుండా, వినిన దానిని బట్టి విమర్శ చేయకుండా, వాక్యము పట్టుకొని నిలబడి స్థిరంగా ఉన్నందుకు మీరు ధన్యులు. చూచుచున్న కన్నులు ధన్యమైనవి అన్నది ఈ రోజు నేను రిలీజ్ చేస్తున్నాను. Your eyes are blessed because you're able to see. Unlike those people, you're not judged, you're not gossiped, you're not slandered, you did not mock, you did not say a light comment. 1 John 2:11 ఒకసారి చూద్దాం. 1 John chapter 2 verse 11. మొదటి యోహాను 2వ అధ్యాయము 11వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అంతే. ఎవరి గురించి చెప్తున్నారంటే, నాకు యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, ఆయన మన పాపాల నుండి మనల్ని విమోచించారు అని చెప్పిన ప్రతి వాళ్ళకి ఈ శిక్ష ఉంటది. The punishment నువ్వు is to ఒకరిని all the people. క్షమించలేకపోయావు అని అంటే, ఓకే, ఒకరిని క్షమించలేకపోయావు అని అంటే నీ బ్రతుకు, నీ పరిస్థితి ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది అన్నది కనిపించేస్తుంది. ఎందుకంటే క్షమించడం అన్నది ఏంటి తెలుసా? ఒక ఆశీర్వాదం. అది Your unforgiveness can, క్షమించే మనస్తత్వమే నీకు లేదనంటే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కాదు. your unforgiveness can pull you down. Do you know when you forgive someone, that is a great blessing that's been added to you. So if you're not able to forgive somebody, you don't have the characteristics of Christ. జకరియా 12:10 చూద్దాం. జకరియా చాప్టర్ 12 verse 10. జకరియా 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి
ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అంతే. ఆయన్ని పొడిచిన వాళ్ళు ఎవరెవరైతే ఆయన అవమానం చేశారో, వెలుగుదూత అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు, అబద్ధ బోధ అన్నారు, వీళ్ళందరూ కూడా తప్పక చూస్తారు. Those who said this is Satan transforming into the రక్షించబడటానికి ministry కాదు. of light and said this is a false prophet, this is false Christ, this is cult, this is false doctrine, will definitely see what has been mentioned. తప్పకుండా చూస్తారు. చూసింది ఎవరిని? Whom did they see? ఓకే, రెవల్యూషన్ 1:7 కూడా చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 7, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, Yes, Lord. ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులు అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అంతే, Amen. అంతే, చూస్తారంతే. Yeah, they కానీ will see for sure. ఆమెన్ అన్నది ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు చెప్పగలుగుతారు, With those పొడిచిన వాళ్ళు కాదు. who stood in faith and with loyalty, they can say amen, not the one who has pierced. Psalms 22:16-17 ఒకసారి చూద్దాం. Psalms 22 verses 16 onwards. కీర్తనలు 22వ అధ్యాయము 16వ వచనం నుండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంతే. ఇక్కడ వస్త్రములు అని అంటే ఆయన బట్టలు కాదు, ఆయన వస్త్రములు అంటే ఆయన బట్టలు కాదు, ఆయన స్వభావాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన నోట్లో నుండి వచ్చే మాటని ముక్కలు ముక్కలుగా చేసుకొని అందరూ పంచుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అవమానంగా మాట్లాడుతున్నారు అని అర్థం. Dividing garments doesn't mean physically tearing the garments and separating at all. But what about the doctrine of Christ? What are the teachings of Christ? People have torn it in bits and pieces and give a different interpretation to it. అందుకే చెప్తున్నా, మార్పు చాలా ఇంపార్టెంట్. That's what I've been telling. The transformation is very, very important. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి తెలుసా? Do you know ఆయన what? దగ్గరకు రావడానికి, పెళ్లి విందులో కూర్చోవడానికి నీకు ఇచ్చిన ఒక ఇన్విటేషన్ తో సమానం. It is an invitation given to you to attend the banquets or wedding banquets which the Lord has given you. That is exactly possible when there is transformation. అది లాయల్టీగా ఉన్న వాళ్ళు సంపాదించుకుంటారు దాన్ని. It is an earning when a loyal person is getting this. He will get the ప్రతి invitation. వారు దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు కనపడాలి, దేవుడు మాట్లాడాలి అని అంటూనే ఉంటారు. Everybody says they want to see God, they want to hear from God. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆయనే నన్ను మార్చాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. There are some people who says only God has to bless them and God only has to change them. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? And what is the meaning of the blessings? దేవా, నా జీవితానికి సమాధానం దయచేయండి, ఏ కొదువ లేకుండా నాకు చూడండి అని అర్థం అక్కడ. The actual meaning of the blessing is let there not be lack in my life, Lord, and let there be peace instilled in my life. అలాగే నన్ను మార్చండి అని అంటారు, దానికి అర్థం ఏంటి? And what does it mean when people say, Lord, change me? నన్ను మార్చండి అంటారు, చేసిన ప్రతి తప్పుకి జస్టిఫై చేసుకుంటూ, అలా కాదు అని జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. They say in the prayers, Lord, change me, but they keep on justifying and repeating their mistakes and saying some excuses. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్తూ ఉంటారు, మరలా వాళ్ళు తప్పు లేదా, వీరు తప్పుడు చేయలేదా అని మాట్లాడుతూ ఉంటారు. These are the ones who will keep on pointing at the mistakes of other people, telling that why not mistake is not there in that. నీతిమంతులు లేరు, ఒక్కరు లేదని చెప్పుకుంటూ ఉంటారు. They say there is none righteous and no one is righteous. మరి దేవుణ్ణి ప్రేమిస్తే, మరి నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు నీతిమంతులుగా మార్చబడతావని వాక్యం చెప్తుంది కదా. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేస్తావని వాక్యం చెప్తుంది Because the కదా. word of God very clearly says you have been made righteous by the blood shed by Jesus Christ. కదా, మరలా అటువంటి వారిని నువ్వు దేవుని ప్రేమిస్తున్నామట, నేను ప్రేమిస్తున్నాను అని చెప్తారు So the same people, when you go and ask that, do you love the Lord? They say, indeed, I do love the Lord. కదా. ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన వాక్యం వినడం నాకు చాలా కష్టంగా ఉంటుంది, నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఆయన ఆజ్ఞలు పాటించాలని నాకు తెలుసు కాబట్టి నేను మనిషిని కదా, ఆయన దేవుడు కాబట్టి చేయగలుగుతారు, నేను ఎక్కడ చేయగలుగుతాను అంటే ప్రతి దానికి, వాళ్ళు చెయ్యని దానికి
అది తప్పు అని ఆలోచన చేయడం కన్నా, మిగతా వాళ్ళది తప్పు అని చూపించడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వారిలో ఏ మార్పు ఉంటదండి చెప్పండి మరి? They will say Lord and they will say God, but they don't want to give time. They say they're very busy, they're not able to give time to the Lord. When there's no transformation in them, how is that considered? ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళు తప్పు చేయలేదా? వీళ్ళు తప్పు చేయలేదా? వాళ్ళందరూ చేయలేదా? వారు పిచ్చెక్కిందా వాళ్ళు చేయడానికి? నువ్వెందుకు చేయట్లా? వాళ్ళందరూ చేస్తున్నారు నువ్వొక్కదానివి చెయ్యట్లేదు అనంటే, అది కరెక్ట్ నీది రాంగ్ అని కూడా మాట్లాడతారు. And then they keep on giving excuses. But how many people are doing it in this world? And if so many people are doing and you're not doing, you are the craziest person around, not them, because the majority is there. మరి నన్ను మార్చండి అని ఎందుకంటారు? Then why is it you're asking, Lord, మీరు change me? ఒక్కసారి క్వెషన్ వేసుకోండి మీకు మీరే. Ask this question to yourself. ఎందుకంటే నీకు నీ అభిప్రాయం బావున్నప్పుడు నువ్వు తీసుకునే విధానం వేరే. నీ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ మీద లేనప్పుడు నువ్వు ఆలోచించే విధానమే వేరే. దేవుడైతే అలా చేస్తారేంటి? ఎక్కడి నుంచొచ్చింది మరి? అప్పుడు లేని భాష ఇక్కడికి ఇప్పుడు ఎక్కడి నుంచొచ్చింది? When you didn't have that kind of language or statements before, where did you pick this up? When your opinion changes, you are immediately changing your stance. ఎందుకంటే నన్ను మార్చండి అని అంటున్నావు అంటే దానికి అర్థము నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని అర్థం అక్కడ. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అర్థం. When someone says, Lord, please change me for the better good or highest good, that means you're telling, Lord, I will follow you. లూక్ 9:23-24 ఒకసారి చూద్దాం. లూక్ చాప్టర్ 9 వర్సెస్ 23 and 24. లూకా సువార్త 9వ అధ్యాయం 23-24 వచనములు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనును. అంటే దానికి అర్థం సాక్రిఫైస్. నీ కోపాన్ని సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? నీ అబద్ధాన్ని సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? అబద్ధ సాక్ష్యాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? లేని వార్తని పుట్టించే అటువంటి మనస్తత్వాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? Are you able to sacrifice, which means letting go of your anger or your gossiping nature or putting words which are disputes between two people? Whatever is the negative character, are you able to let them go of your life? నీ అభిప్రాయంతో మరలా క్రీస్తుని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతావేమో గానీ నీ లోపల ఉన్న వాటిని సాక్రిఫైస్ చేయడానికి నువ్వు ఇష్టపడవు. With your opinions, you're able to do that, but in reality, you are not able to really sacrifice the things for Him. అందుకనే మీ సిలువ నేనే అలా మోస్తానండి, ఈ మాది కూడా మీరే మోసేయండి అని అంటున్నారు. These are the people who say, how can I bear your yoke, Lord? You carry our burden. We are not going to carry your yoke. అలాగే లూక్ 14:33 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. లూక్ 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంతే. So likewise, whoever of శిష్యుడు you does కాలేరు. not forsake all that he has cannot be my disciple. ఆయన బాప్టిజం గురించి మాట్లాడలా. He's not speaking about baptism at all here. బాప్టిజం తీసేసుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతే అంటే ఈజీ వే ఎత్తుక్కుంటున్నారు. ఈజీ వే అవ్వదు కదా, ఎలా వెళ్తావు నువ్వు? You want to find an easy way to go to heaven or paradise? How can you find that? When there is no ఈజీ వే వెళ్ళవు. you cannot go. ఈజీ వేగా ఎవ్వరు క్రీస్తు దగ్గరికి వెళ్ళలేరు It's not easy to come to Christ. కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అనంటే, జీవము అనంటే తండ్రి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయనకి ఏది ఇష్టమో నీకు తెలిసి ఉండాలి. I am the way, the truth, and the life. And Jesus said means you ought to know the characteristics of God and Jesus Christ. సత్యం మీద నిలబడి సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సత్యానికి ఓటేయాలి. నీవి ఇంట్లో వాళ్ళకి కాదు ఓట్లు వేసేది. You have to know the truth and give your voting to the truth and abide in the truth, not to your flesh and blood and believing in whatever comes to your ears. నువ్వు దేవుడి మార్గంలో వెళ్తేనే నువ్వు డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి చేరుకోగలుగుతావు. ఇవన్నీ మానేసి ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్ని నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు పాతాళానికే నీ మార్గం. You want to reach God, then there's only one way. Follow the way which God has created for you and told you to walk. But if you create your own way and your own path, for sure that destination would be hell. మాథ్యూ 13:44 ఒకసారి చూద్దాం. మాథ్యూ 13:44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలంను కొనును. అంతే. పరలోక రాజ్యము అన్నది ఆ 400 సంవత్సరాల తర్వాత దొరికిన వాక్యము. అది నీ చెవిలో పడింది, దాన్ని పట్టుకున్నావంటే పోగొట్టుకున్నవన్నీ నువ్వు దక్కించుకుంటావు.
400 years of silent years where the Lord did not speak, and if you're able to achieve it by hearing it, whatever you lost, you can be restored, you can regain it back. నువ్వు క్రీస్తుని ఫాలో అవ్వాలి అనంటే, నువ్వు అనుకున్న గోల్‌ని నువ్వు రీచ్ అవ్వాలి అనంటే, నీ బలహీనతని నువ్వు గివ్ అప్ చేయాలి. అప్పుడే నువ్వు సమస్తం పొందుకుంటావు. You have to let go of your weaknesses and say, Lord, here is my weaknesses. Lord, let your perfect will done into my life. Then only you can reach your goal. మాథ్యూ 8, 19, 20 ఒకసారి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 19 and 20. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19, 20 వచనములు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. అంతే. అంత సులభం కాదు వెనకాల రావడం. It's not easy to follow Christ. నా గిన్నెలోనిది మీరు తాగాలి అని అన్నప్పుడు ఆ జెబెదయి కుమారులు ఏమన్నారు? ఆ తాగేస్తాము అని అన్నారు. When the Lord was telling, can you drink the cup which I'm going to give you? The sons of Zebedee, James ఆ and John, గిన్నెలో immediately said, yes, of ఏముంది? course we can drink the cup that you're giving me. But what is there in that cup? ఆ? Vengeance, దేవా, ఈ sacrifice. గిన్నె నా యొద్ద నుండి తీసివేయుడి. నా ఇష్టము కాదు, మీ చిత్తమే జరగనీయుడి. ఆ చిత్తం ఏంటి? శిలువ మరణం. ఆ విధంగా ఆయన కొరకు అన్నిటినీ మీరు నిలబడి ఆయన కోసము నువ్వు ఆయన పక్షంగా ఉండగలిగే స్థితి నీకు ఉంటే అప్పుడు చెప్పు ఆ మాటని. When you're really inclined towards Christ, then you say like the sons of Zebedee, but do you know what Jesus was meaning? Can you drink my cup? That was crucifixion. They were indeed ప్రొద్దునున్న not మాట ready. సాయంత్రం ఉండట్లేదు. We fail to recognize what we spoke in the morning and we కల్లారా don't keep చూసిన it in the evening. కార్యాలు చూసాక కూడా నమ్మట్లేదు. Even after seeing the works, you're not able to believe. ఎంత ప్రేమ చూపించి కడుపులో వేసుకున్నా కూడా గుద్దుకుంటూ వెళ్తున్నారు. Even when the love is being pampered and given to them, still they want to kick. నోటితో ఒక పాపం చేయకపోయినా కూడా చేసినట్టు క్రియేట్ చేయగలుగుతున్నారు. When there was no sin at all, they want to create it and implicate it and say these people have done this. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఆయన నోటి నుండి ఏం మాట వస్తుందా, ఏది పట్టుకుందామా అని తప్పులు కనిపెట్టడానికి వచ్చారు. Even those days, they wanted to find fault in the words of Jesus Christ or something they want to ensnare. ఎందుకు టైం వేస్ట్? Why are they wasting the time? తప్పులు కనిపెట్టడం కష్టమే కానీ తప్పుని క్రియేట్ చేయడం చాలా సులభం కదా. To find a fault or a mistake is very difficult, but to create a fault or a sin and manipulate it, it's very ఆ easy. మనస్తత్వం ఉన్నప్పుడు నీకు దేవుడితో పని లేదు, నువ్వే దేవుడివి. ఎందుకంటే నువ్వు ప్రతిదీ క్రియేట్ చేయగలుగుతున్నావు కదా. When you're creating like a manipulator, you yourself have become a god. You don't require God anymore అంటే in your life. నిన్ను సృష్టించే వాడిని పక్కన పెట్టి నువ్వే సృష్టికర్త కింద మాట్లాడి నువ్వే కొత్తగా ఒక లేని వార్తను పుట్టించి నువ్వే అన్నిటిని సృష్టించగలుగుతున్నావు. You have- అబద్ధ సాక్షులు కూడా సృష్టించుకోగలుగు కెపాసిటీ నీకు నువ్వు పొందుకున్నావు కదా. You have ignored the creator, the real creator, the one true God, but you have created manipulations, evil planning, schemes, and everything has been done. Therefore, you have become a creator by yourself. మాథ్యూ 19:29 ఒకసారి చూద్దాం. మాథ్యూ 19:29. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లుండునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అంటే 100 రెట్లు పొందును అని అంటే ఎవరిని విడిచిపెట్టమంటున్నారు? If you want to receive 100-fold, what is వదిలేమని expected? చెప్పట్లా. Here he didn't నీ mean to తల్లిని depart. ఆత్మీయ తల్లిగా మార్చమంటున్నారు. He did not tell you to let go of your father and your mother. He నీ said, convert పిల్లల్ని your father, mother ఆత్మీయ as spiritual పిల్లలుగా mothers. మార్చమంటున్నారు. Convert your children as spiritual children. అప్పుడు నూరంతలుగా నువ్వు ఆశీర్వదించబడి నీ వాళ్ళందరూ బ్లెస్ చేస్తూ నీకు కావాల్సిన సమస్తము నువ్వు ఆశీర్వదించబడతావు అని అంటారు. దినదిన అభివృద్ధి చెందుతావు అని మాటిస్తున్నారు ఇక్కడ. Then the Lord is telling you will receive an abundant blessings, everyday blessings. But that's the reason you're about to convert your mother as a spiritual mother, father and brothers and sisters as spiritual related, not according to flesh. మరి దేవుడి దగ్గర ఇన్విటేషన్ కార్డ్ పట్టుకుని నువ్వు రావాలంటే మార్చుకుని ఈ విధమైన మనస్తత్వంతో నువ్వు ఉండాలి. కానీ నీకు నచ్చినప్పుడు ఒక మాట, నచ్చనప్పుడు ఒక మాట, ఎవరో చెప్పిన మాట నమ్మేసి అది కరెక్ట్ అని అనుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడేది, అది దేవుడైతే అలా నేర్పించలేదు కదా. మరి దేవుడు నేర్పించకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో కన్వీనియన్స్ క్యారెక్టర్ ఉంది కానీ లాయల్టీ క్యారెక్టర్ లేదు. దేవుడికి నమ్మకమైన విధేయత చూపే ప్రవర్తన నీలో లేదు. ఈ నీకు నచ్చినట్టుగా మారిపోయే
ఆ ఊసరవెల్లి క్యారెక్టర్ ఉంది. Your transformation should be obviously visible, and only then you can come to the fold of Christ. But according to your conveniences, if you are going and not through obedience, therefore you are like a chameleon. You're changing your colors, you're changing your mind, you're changing your mindset, you're changing your opinions very quickly. ఫిలిపియన్స్ 3:8 ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. వాక్యము క్లియర్ గా చెప్తుంది. The word is very clear. నిశ్చయముగా అంటే నిజంగా చెప్తున్నాను, నా ప్రభువైన యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అంటే నీ భార్య గాని నీ భర్త గాని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అది నీకు నష్టంతో సమానం అని అర్థం. If your husband or a wife or our children are speaking contrary to the word of God, means it's going to be a loss to you. దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ సొంతంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే అది నువ్వు ఏ విధంగా ఎంచుకుంటున్నావో అన్నది నువ్వు చెక్ చేసుకో. You need to check when they're speaking contrary to the word of God. You need to check what you've done. ఎహెజ్కేల్ 33:11 చూద్దాం. ఎజెకియల్ 33 Verse వర్స్ 11. 11. ఎహెజ్కేల్ 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇదే పరిశుద్ధాత్మ ఫైనల్ 4 వార్నింగ్ ఇస్తుంది. This is the forewarning given by the Holy Spirit God. మార్పు, ఆ మార్పు అన్నది మాత్రమే నీ జీవితంలో కనిపించాలి. Your transformation నీ should ఇష్టం, be నువ్వు very ఎలా obvious. మార్చుకుంటావో నీ ఇష్టం. It's up to you how you want to change. ఒకళ్ళు చెప్తే వచ్చేది మార్పు కాదు, ఒకళ్ళు డిసిషన్ నిర్ణయం తీసుకుంటే వచ్చేది మార్పు. Transformation is not like someone tells you and you change. It should be spontaneous. It should be within. It First should be Timothy. realization on your own. 1 Timothy 2nd chapter 3 and 4 verses. 1 తిమోతి 2nd చాప్టర్ వర్సెస్ 3 and 4. మొదటి తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనములు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చేయుచున్నాడు. షలోమ్ అలెకెం.